నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనీ లాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయ చిక్కులు కూడా తప్పేట్లు లేవు. పార్టీ ఆవిర్భావం నుండి తిరుగులేని నేతగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ పై తిరుగుబాటు తప్పకపోవచ్చని అంటున్నారు. కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే అంశమే ఆప్ లో గందరగోళానికి, చీలికకు కారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అదును కోసం ఎదురు చూస్తున్నదే. ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠానికి కేజ్రీవాల్ వారసులు ఎవరు అనే అంశమే ఇప్పుడు దేశ రాజధానిలో ఆసక్తికర అంశంగా మారింది. జైలులో ఉండే కేజ్రీవాల్ ఢిల్లీ పాలన జరుపుతారని ఆమ్ ఆద్మీ చెబుతూ వస్తుంది. అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తెలిపోయింది. దీంతో కేజ్రీ వారసుల ఎంపిక అనివార్యమైంది. పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 1 గా ఉన్న కేజ్రీవాల్, నెంబర్ 2 గా ఉన్న మనీష్ సిసోడియా ఇద్దరు ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. దీంతో మూడో వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైంది. కేజ్రీవాల్ తర్వాత సీఎంగా ప్రముఖంగా ఇద్దరి పేర్లు తెర మీదకొచ్చాయి. వారిద్దరూ మహిళలే కావడం ఇక్కడ ముఖ్య అంశం. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు, ఢిల్లీ ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన అతిషి మార్లీనా సింగ్ పేరు మొదట్లో ప్రముఖంగా వినిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలైన అతిషి గోవా పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆప్ నిర్వహించిన ఆందోళనలకు ఆమె నాయకత్వం వహించారు. కేజ్రీవాల్, అన్నా హజారే కలిసి నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఆందోళనలో కూడా అతిషి పాల్గొన్నారు. కస్టడీ నుండి కేజ్రీవాల్ పంపిన ఆదేశాలను కూడా ఆమె ప్రభుత్వంలో అమలు చేశారు. ఈ పరిణామాలన్నీ గమనించిన వారు కేజ్రీ వారసురాలిగా అతిషి ముందు ఉంటారని భావించారు. అయితే ఉన్నట్టుండి అతిషిని వెనక్కి నెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కేజ్రీవాల్ భార్య సునీత పేరు ముందుకొచ్చింది. సునీత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను మీడియాకు వివరించే అతిషికి బదులుగా ఇప్పుడు సునీతనే ముందుకొస్తున్నారు. ఇండియా కూటమి ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో కూడా సునీతనే మాట్లాడారు. దీంతో కేజ్రీ తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే అవకాశం సునీతకే వస్తుందని అంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్ అరెస్టు అయిన సందర్భంగా కూడా వారి భార్యలే ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి కేజ్రీ తర్వాత ఖచ్చితంగా ఆయన భార్య ముఖ్యమంత్రి అవుతారని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఆ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మిగతా పార్టీలకు ఆప్కు స్పష్టమైన తేడా ఉందని, అవినీతి వారసత్వ రాజకీయాలకు ఆప్ దూరంగా ఉంటుందని మొదటి నుంచి హామీ ఇచ్చామని కొందరు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కేజ్రీ స్థానంలో ఆయన భార్యకు కాకుండా పార్టీలో మొదటి నుంచి చురుగ్గా పాల్గొన్న వారికి అవకాశం ఇస్తేనే తాము చెప్పిన మాటలకు విలువ ఉంటుందని ఆప్ నాయకులంటున్నారు. మొదటి నుండి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన తనను పక్కన పెట్టి సునీతనే అన్ని లాగేసుకోవడం పట్ల అతిషి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని కేజ్రీవాల్ వదులుకోకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసిన సందర్భంగా పలుమార్లు కేజ్రీవాల్ ఓ ప్రతిపాదన చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు నిజానిజాలు నిర్ధారణ అయ్యే వరకు పదవులకు దూరంగా ఉండాలని కేజ్రీ గతంలో డిమాండ్ చేశారు. దాని ప్రకారమే మనీష్ సిసోడియా చేత కూడా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారు. కానీ ఇప్పుడు తాను మాత్రం పదవిని పట్టుకుని వేలాడుతున్నారని కొంతమంది రాజకీయ నాయకులు కేజ్రీవాల్ను విమర్శిస్తున్నారు. కేజ్రీ వారసుల విషయంలో పార్టీలో 2 రకాల వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇది పార్టీలో చీలికకు బీజం వేస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ఆప్ సీనియర్ నాయకులు వారసురాలిగా ఎవరిని ఎంపిక చేయకుండా కేజ్రీవాల్నే కొనసాగించడం ఉత్తమమని భావిస్తున్నారు. ఆప్లో జరుగుతున్న పరిణామాలను బీజేపీ చాలా నిశితంగా గమనిస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీలో సీఎం కుర్చీ కోసం సిగపట్లు ప్రారంభమయ్యాయని ఇప్పటికే బీజేపీ ఢిల్లీ శాఖ ఆరోపించింది. కేజ్రీవాల్ తన భార్యను సీఎం చేయడం కోసం కీలక మంత్రులైన అతిషి, సౌరభ్ భరద్వాజ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో తనకు సంబంధం లేదని అతిషి, సౌరభ్లే ఆ వ్యవహారం చూశారని ఇప్పటికే కేజ్రీ ఈడీకి చెప్పారని కూడా ఆయన ఆరోపించారు. ఇదంతా కూడా కేజ్రీ వారసురాలిగా తన భార్యను ఎంపిక చేసుకోవడం కోసం ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. పోటీదారులను జైలుకు పంపి తన భార్యను ముఖ్యమంత్రి చేయడం కోసం అరవింద్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం పార్టీ ఏకతాటిపైనే ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మాత్రం చీలికలు తప్పేటట్లు లేవు. బీజేపీ కూడా కేజ్రీ వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించాలని చూస్తుంది. ఏ కొద్దిపాటి అసమ్మతి బయటకు వచ్చినా బీజేపీ అండగా నిలిచి ఆ పార్టీకి ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయని, ఆ పార్టీలో ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని అంచనాలు మొదలయ్యాయి.